హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎట్లున్నారు? నేనైతే సూపర్గా మస్తుగా ఉన్నా. అండ్ మీరు కూడా అలానే ఉన్నారని అనుకుంటున్నా. అండ్ మేము షిరిడీలో చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్దామని ఈ వీడియో చేశాను. కంపల్సరీగా చూడండి. మేము షిరిడీలో స్టే చేసిన హోటల్ ఇదే హోటల్ మాతోశ్రీ అంట. బాగుంది, చాలా బాగుండే, నీట్గా మంచిగా ఉండే. మెయిన్ ఏంటిది అంటే టెంపుల్కి ఆపోజిట్లోనే ఉండే. టెంపుల్కి మనం బై వాక్లో కూడా వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరగా ఉండే. చలో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది కదా. మెయిన్ ఈ వీడియో వచ్చేసి మన షిరిడిలో ఉన్న ద్వారకామాయి అండ్ షాపింగ్ విషయాలు ఏంటియో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్. లోపలికి ఫోన్ అలవ్ లేదు, అందుకే లోపల హనుమాన్ టెంపుల్లో వీడియో తీయలేదు. హనుమాన్జీది దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్ళాల్సింది చావిడి. చావిడి దగ్గరలో ఒకటి బాయ్స్ జెంట్స్ చావిడి ఒకటి ఉంటుంది, స్త్రీ చావిడి అని ఉంటుంది. వేరే వేరే, అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి. ఓన్లీ అక్కడ బాబా విగ్రహం ఉంటుంది అంతే. మనకి అది ఇంపార్టెన్స్ ఏంటో తెలియదు. మనకి చావిడి దగ్గర హనుమాన్జీ దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత చిన్న షాపింగ్ ఏరియా, అక్కడ నుండి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఈ వీడియో తీసాము. ఎందుకంటే మా చిన్నోడు టాయ్స్ 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 అని ఏడ్చాడు కాబట్టి. ఇక్కడ నుండి కొద్దిగా ముంగటి దాకా నడుచుకుంటే వెళ్తే మనకి చావిడి చావిడి కాదు, మనకి ద్వారకా ఉంటుంది. ద్వారకా మా ఏంటిదంటే మన సాయిబాబా వెలిగించిన విభూది ఉంటుంది కదా, అది ఇంకా స్టిల్ బర్నింగ్. ఇక్కడ కంపల్సరీ షిరిడీకి వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేస్ అన్నది కంపల్సరీగా దర్శించుకోవాలంట. ఈ విషయం మా మమ్మీ చెప్పింది. మెయిన్గా ఇది దర్శించకపోతే ఇక మీరు షిరిడి వచ్చి కూడా వేస్టే అని మా మమ్మీ చెప్పింది. అందుకే మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళాము. ఇక్కడ వీడియో తీద్దామని అనుకున్నాము కానీ మనకి టెంపుల్లో ఎంత సెక్యూరిటీ ఉందో ఇక్కడ కూడా అంతే చాలా సెక్యూరిటీ ఉండే. అసలు మొబైల్ కూడా తీయడానికి రాకుండే. అందుకే బయట నుండి జస్ట్ ఫోటో తీసాము. మీరు కూడా దర్శించుకోండి ద్వారకామాయి. ఈ ద్వారకామాయిలోనే సాయిబాబా తన జీవితాన్ని గడిపాడు అన్నట్టు, తన హోమ్ లాగా, తన ఇల్లు లాగా ఇక్కడ ఇది. ఇక నెక్స్ట్ మొత్తం ద్వారకామాయి మొత్తం అన్ని దర్శనాలు అయిన తర్వాత జస్ట్ ఒక టీ తాగేసి ఇక మొత్తం షాపింగ్ మీద పడ్డాము. కంపల్సరీ షిరిడీకి వచ్చినప్పుడు అందరికీ ప్రసాదం తీసుకోవాలి. అండ్ మేము కొంచెం కుంకుమ తీసుకోవాలి. మా మమ్మీకి ఎప్పటి నుండో సాయిబాబా విగ్రహం కావాలంటే అది తీసుకున్నాము. మా చిన్నోడికి టాయ్స్ కావాలంటే టాయ్స్ తీసుకున్నాము. ఇంకా స్వీట్ అక్కడ ఉన్న పేడ దొరుకుతుంది కదా సాయిబాబా ప్రసాదంగా, అది తీసుకున్నాము. సో అక్కడ షాపింగ్ ఎట్లా ఉంటుందో అన్నట్టుగా ఒక వీడియో తీశాను. ఇదంతా అదే. అండ్ ఇక్కడ మనకి చెప్పడం కాస్ట్ చాలా రేట్, కాస్ట్ బాగా చెప్తారు. మనం ఎంత నెగోషియబుల్ చేస్తే మనకు అంత మంచి తక్కువకు వస్తుంది. మెయిన్గా మనకి బేరం ఆడడం రావాలి, వస్తేనే మనము ఈ షాపుల దగ్గర మనం ఫైదా అవుతాం. లేకపోతే వాడికి మనం టోపీ పెట్టేసి వెళ్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది, అది నాతో జరిగింది. ఏంటంటే ఒక సెల్లింగ్ పర్సన్ వచ్చి మన పాకెట్ క్యాలెండర్స్ ఉంటాయి కదా అవి అమ్ముతున్నాడు అన్నట్టు. అతను వచ్చి మా దగ్గరికి వచ్చి ఇవి తీసుకోండి మేడం, ఇవి తీసుకోండి మేడం, 100కి 10 ఇస్తాను తీసుకోండి. ఆ పెద్ద పెద్ద షాప్లలో మీరు ఎట్లాగో కొనుక్కుంటారు కదా, మాకు ఒక 100 రూపాయలు ఇస్తే మేము తింటాము అనేసి మా దగ్గరికి అడగడానికి వచ్చిండ్రు. యాక్చువల్గా మాకు ఆ క్యాలెండర్స్ అవసరం లేకుండే, బట్ ఆయనను చూస్తే మంచిగానే ఉండే. ఆయన పెద్ద షాపుల మీద పడుతున్నారు కదా, మా దగ్గర కూడా తీసుకోండి అని ఇండైరెక్ట్గా మనం దిప్పి పొడుస్తున్నట్టు అనిపించింది నాకైతే. అదే పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు అంటే మీన్స్ ఆ 100 రూపీస్ ఇచ్చి ఆయనకి కొనుక్కుంటారా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారా? నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే పాకెట్ క్యాలెండర్స్ ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు. పాతకాలంలో అంటే వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. అండ్ అతను మనం దెప్పి పొడిచినట్టు మాట్లాడేసరికి నేను తీసుకోలేదు. ఆ పెద్ద షాపులలో అయితే తీసుకుంటారు కానీ మా దగ్గర ఎందుకు తీసుకోరు అన్నట్టుగా మాట్లాడిండు. అందుకే నేను తీసుకోలేదు, నాకు నచ్చలేదు కూడా. ఒక 100 రూపీస్కే కదా ఇచ్చేయచ్చు కదా అని అనుకుంటారేమో, కానీ 100 రూపీస్ గురించి కాదండి మ్యాటర్ ఇక్కడ. మనని కావాలంటే ఆ 100 రూపీస్ నేను పక్కన ఒక తాత ఉండే ఆయనకి ఇచ్చినాను, కానీ ఇలా మనం దెప్పి పొడిచినట్టు మా దగ్గరికి వచ్చి తీసుకోవాలి అట్లా ఇట్లా అంటే నాకు అట్లా నచ్చదు. అందుకే ఏదున్నా ఫేర్ ఉండాలి. బ్యాక్ ముంగడికి వచ్చి ఒకలాగా వెనుకకి వచ్చి అట్లా నచ్చదు నాకు. అందుకే నేను ఆయన దగ్గర తీసుకోలేదు. అండ్ ఈ విషయం మా దగ్గరనే కాదు చాలా మందితో మాట్లాడుతుండే, అందుకే ఇక నేను లైట్ తీసుకుని ఆయన పక్కనున్న తాతకి 100 రూపీస్ ఇచ్చాను కానీ ఈయన దగ్గర నుండి నేనేం తీసుకోలేదు. మాకు వద్దు, నో థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ నుండి జరిగిపోయినాం మేము. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆల్రెడీ మన పాత వీడియోస్ చూసారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడలేదనుకుంటే ప్లీజ్ వెళ్ళి చూడండి, నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ షిరిడి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను.
అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను తులజా భవాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోని కంపల్సరీ చూడండి. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.